ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో టీఎస్సీఆర్పీడీఆర్డీఏ భాగంగా వెలుగు స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో 3 లక్షల బ్యాంక్ రుణంతో శ్రీ లక్ష్మీనరసింహ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయగా, మరిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో ఎంటర్ప్రైజ్ 3.50 లక్షలతో ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్ను బ్యాంక్ లోన్ 3 లక్షలు, స్త్రీ నిధి నుంచి 2 లక్షలతో సుజాత లక్ష్మి కలిసి ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డిఆర్డీఓ శేషాద్రితో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని క్యాంటీన్లో టీ, ఆహార పదార్థాలు కొనుగోలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్వయం సమృద్ధి సాధించాలనే సదుద్దేశంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మిగతా వారికి ఆదర్శంగా నిలువాలని వివరించారు. పథకంలో భాగంగా జిల్లాలో 3 యూనిట్లు ప్రారంభించుకోవడం అభినందనీయం అన్నారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఏటా 20,000 కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారికత లక్ష్యంగా ముందుకు పోతున్నామని విప్ తెలిపారు. జిల్లాలో ఇంచుమించు 9,985 మహిళా సంఘాలలోని 1,34,498 మంది సభ్యులు ఉన్న వారిలో ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 600 కోట్ల బ్యాంక్, స్త్రీ నిధి రుణాలు ఇప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మహిళలకు ఉపాధి కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఇప్పటికే రైతు రుణమాఫీ చేశామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల కింద సహాయం చేయడం జరుగుతుందన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఎల్డీఎం మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహద్ అలీ బేగ్, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, డిపిఎంలు సుధారాణి పద్మయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, ప్రధాన కార్యదర్శి రజిత, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. మా మహిళా సంఘం వ్యక్తి శాంతి గురించి పొదుపు సంఘాలు 10 మందితో మేము చాలు చేసినాము. ఇప్పుడు మా ఉపాధి కల్పించిన మా 10 మందికి సార్ని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. లోన్ 5 లక్షల లోన్ తీసుకున్నాం. 10 మంది మేము సభ్యులు కలిసి ఈ ప్రారంభోత్సవం చేసినందుకు సార్కు అందరికీ పేరున నమస్కారం సార్. 10 మంది ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లాకు 4 క్యాంటీన్లు ఇనాగ్రేషన్ చేయాల్సిన ఉంది. అందులో ఇందిరా మహిళా శక్తిలో మనం రాష్ట్రంలో చాలామంది మహిళలకు రుణం ఇప్పిస్తున్నాం. బ్యాంకు ద్వారా, శ్రేణి ద్వారా ఇచ్చిన రుణం వాళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. కాబట్టి మహిళలకు ఒక లోన్ ద్వారా ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు బాగుపడాలి. కాబట్టి జిల్లాకు దాదాపు ఒక 5,160 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైనా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అందరికీ నమస్కారాలు. ఇందిరా మహిళా శక్తి
ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతలో మహిళా తల్లులు కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రతి ఏటా 20,000 కోట్లు వెచ్చించి 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపులకు రుణాలు ఇప్పించి వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి ద్వారా కూడా వారు చేపట్టబడేటువంటి స్వయం ఉపాధికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి మహిళా తల్లులను రాణులుగా మార్చడానికి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డీఓకి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినట్టుగానే అక్కడ కూడా నేను ఇంచుమించు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పండి. ఆ తదుపరి మరిగడ్డ గ్రామంలో స్వరూప అనేటువంటి మహిళా తల్లికి 2 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపైర్ పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మహిళా క్యాంటీన్ కూడా ఇక్కడ పులి సుజాత ఇలియాస్ లక్ష్మి గారికి కూడా ఇంచుమించు 5 లక్షల రూపాయల రుణం ఇప్పించి ఈరోజు దీన్ని ప్రారంభం చేయడం.